అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరు. తన ధైర్యం, త్యాగం మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం వల్ల ప్రసిద్ధుడయ్యారు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్నం సమీపంలో పండ్రంకి గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచి ఆయనలో ధైర్యం, సత్యనిష్ఠ, దేశభక్తి ప్రధాన లక్షణాలు కనిపించేవి. విద్య పూర్తయ్యాక ఆయన దేశం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. 1922లో గిరిజన ప్రాంతాలపై బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన బాధాకరమైన చట్టాలపై పోరాడేందుకు రంపా తిరుగుబాటు ప్రారంభించారు. గిరిజన ప్రజల న్యాయహక్కుల కోసం ఆయన పోరాటం చేశారు. ఆధాల ద్వారా బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించారు. అయితే బ్రిటిష్ సైన్యం ఆయనను అరెస్టు చేయడానికి పెద్ద బలగంతో కృషి చేసింది. చివరకు 1924లో ఆయనను చుట్టుముట్టి మచిలీపట్నం వద్ద సత్యాగ్రహం చేస్తున్నప్పుడు అమరుడిని చేశారు. అల్లూరి సీతారామరాజు కథ దేశానికి అంకితమైన వ్యక్తి, నిస్వార్థ సేవ మరియు ధైర్యానికి ప్రతీక. ఆయన త్యాగం భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ కథ గిరిజనులు మరియు ఇతర దేశభక్తులకు చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని నింపింది.